కలిగి ఉంటే ఆ ఆస్తిపాస్తుల వల్ల వచ్చే మత్తులో ఉన్న ప్రమాదం ఏదో చూపించాను. కలిగి ఉండవలసినటువంటి ఆస్తిపాస్తులు ఉన్న మత్తు ఏదో అది ఎక్కించండి. బాగా ఆ మత్తుని ఎక్కించుకోవడానికి ఈ పాఠాన్ని ఆ కోణంలో మీరు వినాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. కలిగి ఉండవలసిన ఆస్తిపాస్తులు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే 2 రకాల ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఒక రకమైన ఆస్తిపాస్తులు ఏదైనా ఇహలోక సంబంధమైన ధనము అన్నాడు యేసుప్రభు. ఇహలోక ధనం ముందు మీరు మనసు ఉంచక, ఒకవేళ దాని మీద మనసు ఉంటే ఏం కలిగి ఉంటుందన్నానైనా అది దొంగలు వచ్చి అది దొంగిలించే ప్రమాదం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నాడంటే చిమ్మిటి కొట్టేసేంత ప్రమాదం ఆ ధనములో ఉంది. అది ఈ లోక సంబంధమైన ధనము. మరి ఆయన మాట్లాడితే కింద ఏమన్నాడు? పరలోక సంబంధమైన ధనమును సంపాదించుకున్నట్టుకు ఆయుత్తపడుడి, సిద్ధపడుడి అన్నాడు. ఈ లోక సంబంధమైన డబ్బులు ఏదో కొంత అందరూ సంపాదించుకుని ఉన్నారు. వారి స్థాయికి సంపాదించి పెట్టుకుని ఉన్నారు. మాకు చెప్పకపోయినా పర్వాలేదు, వెరీ గుడ్, సంపాదించుకున్నారు. ఎంతో కొంత ఎత్తి పెట్టుకుని ఉన్నాం. వారి స్థాయి రిక్షా దొక్కేవాడు కూడా ఎత్తి పెట్టుకుని ఉన్నాడు. ఒక ఉద్యోగ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎత్తి పెట్టుకోకుండా ఉంటారా? పెట్టుకోండి, మంచిది కూడా, సంపాదించుకోండి. ఓకే, వెరీ గుడ్. అయితే దానితో పాటు అదుగు మరి ఈ ధనము కూడా నీ దగ్గర ఉందా? పరలోకమునికి వెళ్ళ ఆలోచిస్తున్న మనము ఖచ్చితంగా 2 ధనముల గురించి ఆలోచించమంటున్నాడు అన్నప్పుడు మరి ఈ ధనం ఉంటే కదా అక్కడికి వెళ్ళడానికి. నువ్వు ఎంత కలిగి ఉండినా చూసారా, ఫ్లైట్ ఎక్కామనుకో వేరే దేశానికి వెళ్ళేటప్పుడు, పోయేటప్పుడు మాత్రం మన డబ్బు పని చేయదు, మనం వచ్చేటప్పుడు మళ్ళీ ఫ్లైట్ లో మన డబ్బు పని చేస్తుంది. అర్థమైందని చెప్పేది. ఇప్పుడు సింగపూర్ పోతున్నావు అనుకోమే, ఇప్పుడు ఎక్కేటప్పుడే మన డబ్బు ఇచ్చి అన్నం అడిగితే అన్నం కాదు కదా, గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ డబ్బు ఇవ్వాలి, వాళ్ళు డాలర్ ఇస్తేనే మనకి ఇస్తారు. అందుకని నువ్వు పోయేటప్పుడే ఎయిర్పోర్ట్ లోనే ఆ డబ్బును మార్చేసుకునేసి ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కి ఆ డబ్బు తీసుకోవాలి. అందులో పోయేసి నువ్వు ఏదైనా అడిగి ఇస్తే వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళ డబ్బు వాళ్ళ మహాన కొట్టేసి మన ఇండియా డబ్బు ఎత్తుకుని మళ్ళీ ఫ్లైట్ ఎక్కాల. అక్కడ వచ్చి వాళ్ళ డబ్బు ఇస్తే ఏది ఇవ్వరు, మన డబ్బు ఇస్తేనే వచ్చేటప్పుడు ఫ్లైట్కి ఇస్తారు. ఫ్లైట్ లో ఎక్కితేనే మార్పు అయిపోతుంది అని అన్నప్పుడు మరి పరలోకానికి పోయేటప్పుడు ఈ డబ్బు పనికి వస్తుంది నాయన. మరో దేశానికి వెళ్ళడానికి మన డబ్బు పనికిరాదు అని అన్నప్పుడు పనికిరాని డబ్బులు పెట్టుకుని ఉన్నాము. ఫ్లైట్ లో పోయేటప్పుడు నాకు గ్లాస్ మంచినీళ్ళు 1000 రూపాయలు ఇస్తానంటే కూడా 1000 కాదు 10,000 ఇస్తానన్నా కూడా వాళ్ళు ఎవరో. అది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. పరలోకానికి వెళ్ళదలిచిన వారు మీరు ఆ కాస్తో కూస్తో సంపాదించి పెట్టుకుని ఉన్నారే, ఈ ధనముతో నేను పరలోకానికి వెళ్ళిపోతాను ఈ డబ్బు ఎత్తుకొని అని అంటే అవివేకం. అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడే ముందు టికెట్లోనే రాసి ఇచ్చేస్తారు. దాని కింది ప్రకటనలు రాసి టికెట్ కొట్టేట దాంట్లో రాసి అమ్మ పోయేటప్పుడు ప్రయాణానికి జాగ్రత్త, సరిపడేటువంటి డబ్బులు మార్చుకొని పొండి, మార్చుకొని రండి. ఏంటండి నీ పాఠంగా చెప్తున్నది. పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి సోదరిమణులు, భూలోకం నుంచి మరో లోకానికి మీ ప్రయాణము. ఆ ప్రయాణానికి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నటువంటి డబ్బులు పనికి రావు. ఇదే ఎత్తుకోపోతానంటే అది పనికి రావు. ఆ ధనమునంట మార్చుకో. 2 రకాల ధనం ఉంది. అది ఇహలోక సంబంధమైన ధనం, రెండోది పరలోక సంబంధమైన ధనము. దాని గురించి మాట్లాడుతూ చదవబడినటువంటి లేఖన భాగంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనమును చదివింది ఈ లోక సంబంధమైన ధనాన్ని గురించి, దాని వలన వచ్చే ప్రమాదం గురించి చెప్పాడు. అదే పౌలు గారు 18, 19 వచనానికి వచ్చేలోపు ఇదిగో కలిగి ఉండవలసినటువంటి ఆస్తిపాస్తులు ఉన్న మత్తును చెప్తూ కలిగి ఉండండి అంటున్నాడు. అదేంటో ఇప్పుడు మళ్ళా ఒక్కసారి చదివి వినిపించి ముందుకెళ్తాను చూడండి. ఏమండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు. 18, 19 వచనాలు దయతో చదువుగా వింటూ మనము మార్చుకుందాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, దీన్ని సంపాదిస్తేనే వస్తుందట, దాని పేరు జీవమట. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును. ఆ ధనం పేరు ఇదట, డాలరు, తర్వాత దేనారు, రూపీసు, ఇవన్నీ ఉన్నాయి కదైనా. అది లోక సంబంధమైన ధనం ఉన్న పేర్లు. పరలోక ధనం అనుకున్న పేరు చెప్తున్నాడు. ఆ ధనం పేరు ఏదంటే ఒకటి మేలు చేయువారు అనే ధనం ఒకటి ఉందట. రెండోది సత్క్రియలు అను ధనము గలవారు. మూడోది ఔదార్యము గలవారును. ఇక 4వది తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని ప్లీజ్ వారికి ఖచ్చితంగా తిమోతి వెళ్ళి సంఘములో ఉన్న వారికి ఆజ్ఞాపించు. ఒక తిమోతే కాదు, బోధకులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ సేవ చేస్తాం మేము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ ధనాలు ఉన్నాయా సార్ మీ కాడ? ఈ ధనం ఉంటే దేవదూతలు సెల్యూట్ కొడతారు మీకు. ఈ ధనమే ఉంటే
పరలోకమంతా నిన్ను ఆహ్వానిస్తది. ఇది ఉందా ఒక్కసారి పరీక్షించండి. ఇది కలిగి ఉండమని ఏం చేయమంటున్నాడు? ఆజ్ఞాపించము కలిగి ఉండమని చెప్పు. వారిని కలిగి ఉండమని చెప్పు. అది వద్దని చెప్పు. ఇన్ని రోజులు విన్నాము, అది వద్దని చెప్పు. అందులో దుర్వ్యాపారాలు కనిపిస్తున్నాయి, వద్దు. ఆ ధనాన్ని నమ్ముకొని గర్వం వచ్చేస్తుంది, అందులో పెద్ద ఎఫెక్ట్ ఉంది. అది కలిగి ఉంటే ఇంకా పట్టనే లేరు. దానివల్ల ఎంత ప్రమాదం ఉందో చెప్పేశాము. వద్దది, అది ఆజ్ఞాపించమని చెప్పాడు. చేయవద్దు. దాన్ని కలిగి ఉన్న దాని మీద మనసుంచొద్దని చెప్పు. ఇదిగో సంపాదించుకోవాలి, తోగాల్సినది, మత్తు కలిగి ఉండవలసింది ఇవ్వగో, ఈ డబ్బులో మత్తు కలిగి ఉండవు. అది ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఇది ఏందో మత్తు కలిగి ఉండాలట? మేలు చేసే దాంట్లో మత్తు కలిగి ఉండు. ఎప్పుడు చూసినా మత్తు మత్తు మత్తు. ఏ మత్తు అంట? ఈ రోజు ఎవరికి కూడా మేలు చేయకుండా నేను అంత అన్నం అన్నాడంటే ఏం మత్తురా అది? అతన్ని వందనం పెట్టరా మత్తుకి. బా ఎంత బాగుంది చెప్పిన. ఈ రోజు నేను ఒక్కరికి కూడా నేను మేలు చేయండి నేను ఇంటికి రాను. ఏనా ఇది ఈ వాక్యం తెలియని వాళ్ళు కలిగి ఉన్నారు నాయన. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలియని వాళ్ళు ఇంత నిష్ఠాగ్రస్తంగా ఉన్నారేంటి? ఈ వాక్యం తెలియని వాళ్ళు. అంత అన్నం ఇంకొకరికి పెట్టందే వాళ్ళు అన్నం తింటారు నాయన. దారిని పోయేవాడికి కూడా అంత అన్నం పెట్టేసి అన్నం తింటారు. మేలు చేయిందే, నా వల్ల ఒక వ్యక్తికి మేలు చేయనిదే నేను అన్నమే తినను, నేను ఆ రోజును గడవనివ్వను అని అంటే వారు ఏం మత్తులో ఉన్నారో, అది ఎట్లాంటి మత్తు ఒకసారి చూడు. ఈ మత్తు నువ్వు కలిగి ఉండు. కలిగి ఉండవలసిన వారముగా వాక్యం వింటున్నా. మనము కలిగి ఉండలేదు ప్రియమైన వాళ్ళారా. మనకు ఒక పెగ్గి ఉంది, చెప్తే చేయు. కలిగి ఉండమని చెప్తున్న దాన్నే కదా కలిగి ఉండాలి. మతిస్థిమితం లేని వారమా మనము? మనకంటే మతిస్థిమితము ఉన్నవారు ఈ ప్రపంచంలో వేరొకరు లేరు, క్రైస్తవులు తప్ప. మంచి మతిస్థిమితం ఉన్నటువంటి వారు మనం. మహాజ్ఞానాన్ని అరగదీసుకుంటున్న వారు మనం. తెలియదు వాళ్ళకి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ మత్తును దయ ఉంచి ఇంజెక్ట్ చేసుకొని పోండి. ఈ రోజు ఒకటి, నేను మేలు చేయింది ఈ రోజు నాకు గడవకూడదు. ఈ రోజు నుంచి పాఠం వింటున్నట్టు నా సోదరులు, వాడికి మనకు అవసరంలా, వాడికి పాయింట్ చెప్పాలని చెప్పాను. నేను చెప్తున్నది ఏంటంటే, మనము వాడు తెలియక చేస్తున్న తప్పులు మనం తెలిసి చేయకూడదు. సో ఈ రోజు నుంచి నీ వల్ల అయితే ఎదుటి వ్యక్తికి నా వల్ల మేలు ఏదైనా జరిగేటట్టు ఏదైనా ఉందా? కీడును మాత్రం వెతకు. ఏదైనా వెతికితే కీడు దొరకకుండా, తప్పు దొరకకుండా ఉంటుంది నాయన మనిషి దగ్గర. ఈ దేహం దేవుడు ఎలా చేశాడట? పాప శరీర ఆకారంలో చేసినటువంటి ఈ దేహంలో తప్పులు వెతికితే తప్పులే కనబడతాయి. ఇప్పుడు ఒక్కసారి నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎన్ని తప్పులు వదులుకుని కూర్చున్నానో దాన్ని ఎంచరా రా, దాన్ని ఎంచు చూద్దురా. అది ఎంచు. నా సోదరి, నా సోదరుడు ఎన్ని మంచి పనులు చేస్తున్నాడో అది చెప్పు 10 మందికి. మనం ఎట్లా రకం తెలిసిన ఆయన చేసిన మంచి అంతా ఒక్కరు కూడా గుడ్డు చెప్పకుండా చెప్పము. అదేం చెప్తామా? అందులో ఏది వెతుక్కొని ఏది తప్పు ఉందో అది మాత్రమే ఎత్తి చూపించాలనుకుంటున్నాం. అది పొరపాటు. నీ మత్తులో ఉన్నావు నువ్వు. ఎదుటి వారిలో తప్పు పట్టే మొత్తే నీకు కనబడింది. నిన్ను ఎత్తు పట్టుకోవాలంటే చూడు, 100 మంది తప్పులు నేను ఎత్తి చూపిస్తున్నాను అనుకో. 100 మంది తప్పులు నేను ఎత్తి చూపిస్తున్నా, మైక్ దొరికిందని. ఇప్పుడు 100 మంది నన్ను ఒక్క దాంట్లో ఎంత పడతానైనా, నేను ఒక్కడిని వాళ్ళెట్ట ఈయనట్ట నేను తప్పులే వెతికి చెప్పినాను అనుకో మైక్లో. మీరు 100 మంది నా ఒక్కని గురించి చెప్పాలంటే చచ్చిపోతుంది నేను. అంతేనా? చెప్పిన దాన్ని చెప్పగలం మనం, అవునా కదా? వినిన దాన్ని వినకుండా చెప్పగలము. వెతకాలంటే అన్నీ దొరుకుతాయి ప్రియమైన వాళ్ళారా. కానీ అది కాదు, నిన్ను వెతకమంటుంది దేవుడు. ఏమంటారమ్మా? సాధ్యమైనంత వరకు మేలు చేయువారును మేలే చేసేసి రాబో. దయవుంచి మీ దగ్గరకు వచ్చేసి ఇంకొక వ్యక్తిని గురించి మాట్లాడుతుంటే మేలుంటే ఏదైనా చెప్పబ్బా, మేలుంటే ఏదైనా చెప్పు, వింటాను. కీడు ఎత్తి మా దగ్గర జబ్బాకు. అవి నీ దగ్గర లేదా? అసలు అలా చెప్పే వాళ్ళని అసలు నమ్మొద్దు మీరు. ఈరోజు నిన్ను గురించి చెప్పారు, ఈరోజు వాళ్ళ గురించి చెప్పారు, రేపు నీ గురించి చెప్తారు. ఈ క్యారెక్టర్ కలిగిన వారిని మానిపించడం కూడా ఓ మంచి రోగాన్ని నివారణ చేసినట్టు అవుతుంది. వద్దమ్మా, మేలుంటే ఏదైనా చెప్పు మాకు. ఆ సోదరుని గురించి మాకు చెప్తున్నప్పుడు ఆ సోదరులో ఉన్న మేలు చెప్పు, మేము దయచేసి దానిపై కైగొంటాము. ఎందుకంటే ఇది నియమంగా నిన్ను చేయమని చెప్తున్నాడు కాబట్టి. నైనా చేయమని చెప్పిన దాన్ని చేయండి అని చెప్పే ఈ పాఠంలో మీరు దీనికి ఎంత జాగ్రత్తగా గోబి అవ్వాలి మీరు చూడండి. అవ్వండి. దీన్ని హెడ్లైన్గా రాసుకోండి. మేలైనది చేసి ఒక మత్తు కలిగి ఉండేటట్లు. మత్తు రావాలంటే, ఇది పని మీదనైనా మత్తు రావాలంటే ఏం చేయాలైనా? పదే చెయ్యి. మన సంఘంలో మనం ఈ పాఠం దిగిన తర్వాతే చాలా ప్రాబ్లాలు స్టార్ట్ అయినాయి. ఈ పాఠాలన్నీ మనం కలిగి ఉండాలని ప్రయత్నిస్తున్న నాటి నుంచి ప్రాబ్లాలు స్టార్ట్ అయ్యాయి. అపవాది నిద్రపోరుగా, ఆ పక్కన వాడు నిద్రపోరు కదా, ఇదే గుచ్చి లేపుతాడు, ఇటు లేపుతాడు. వాడి కుయుక్తులు మనం ఎరగని వారు కొరింథీ సంగతి చెప్పినట్టు వాడి తంత్రాలు, వాడి కుయుక్తులు మనకు తెలీదా? తెలుసు. అందుకే వీలైన వరకు నేను ఈ మత్తు కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాను. ఈ వారం వల్ల ఈ మత్తులో ఉండండి. ఈ వారం వరకే కదా, నేను పాఠం చెప్తున్నాను కాబట్టి మత్తు కలిగి రండి.
ఇది ఎంతమంది చేసి వస్తారో దయచేసి వచ్చే వారం చేతులు ఎత్తితే నేను మంచి పూలమాల కట్టుకొస్తాను బ్రదర్. ఓ మంచి పూలమాల ఆర్డర్ బ్రదర్, నేను వేస్తాను వాళ్ళకి. మన సంఘం అంతా వారిని గౌరవించేలా చేస్తాను. ఓ మంచి పని చేసేస్తే సెల్యూట్ చేస్తున్నారు. సెల్యూట్ చేయాల్సింది వీళ్ళకినైనా. ఇప్పుడు అలాగే ఈ వారం అంతా నేను మేలే చేశాను, ఇంతమందికి నేను మేలు చేసి ఉన్నానని ఒక్క చిన్న ప్రూఫ్ పెడితే అద్భుతంగా పిల్లలు దాన్ని పెడతారు. ఇక్కడ సాధ్యమైనంతవరకు నేను మేలే చేసి వచ్చానని దీనికి ఎంతమంది చప్పట్లు కొడతారో, దీన్ని ఎంతమందిని స్వీకరిస్తారో నాకు తెలిసి దేశంలో నువ్వు నెంబర్ 1 స్థాయికి కనబడతావు. ఆ మంచి చేసుకొస్తే నిన్ను రికార్డులు ఎక్కించాలి. సరే అట్టని చేయరని పనులే చేసినండి ఎంతమంది మాలేస్తారు చూస్తా. ఏమైనా ఉన్నాయి దానికి ప్రతిఫలాలు? ఈ రోజు వాడిని తన్ని వచ్చాను, ఆమెని కడిగేసి వచ్చినాను, ఆమెను తిట్టేసి వచ్చినాను, ఈయన పొడిసేసి వచ్చినాను అని వచ్చి చెప్పండి. మాలలు వేద్దారేమో చూద్దాము, చప్పట్లు కొడతారేమో చూద్దాము. అది చేయరేమినా? ఆ మత్తు వలన ప్రమాదం ఉంది, దాన్ని మానేయండి. ఇది చేయండి. ఇది మంచి ధనం, ఇది పరలోక ధనం. అదే అని అంటున్నది. మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును సత్క్రియలు చేసి చేసి మంచి ధనం అది. ఈ ధనమైన కొట్టుకుని వెళ్ళిపోతారు. ఈ ధనాన్ని మా బాబోయ్ స్వాగతిస్తారు. దేవదూతలు లైన్లో నిలబడి నిన్ను ఇది చేసుకుని వస్తే సత్క్రియలు అను ధర్మగారు వారును, ఇంకొకటి అద్భుతం, ఔదార్యము గలవారును. ఒప్పుకోరే. ఒక సోదటికి బాగలేదంటేనే మేము అడిగింది 10,000 12,000 ఆపయ్యా అని ఎంతవరకు వేశారు? 22,000 దాకా. ఆపయ్యా చాలు, ఆపండి అంటే కూడా వదలలేదు. ఇది కదా ఔదార్యము. దీన్ని ఎంత కొలవగలమా చెప్పండి ప్రియులరా? ఇది కదా మనం నేర్చుకోవాల్సింది. ఇది కదా సంఘంలో చేయవలసింది. ఇది కాదని వేరే పాట మీద ఉంటే చెప్పండి, నేను కూర్చొనేస్తాను. నా వయసు అయిపోయిందని ఒప్పుకుంటాను. నేను దీనికంటే మంచి పాటలు నేను చెప్తున్నాను, నేను చేయిస్తానంటే నేను ఆడ కూర్చుంటాను. చాలు, నాకు చాలా వయసు. మీరు చేద్దురండి, చెయ్యి. ఇంకెప్పుడు చేయదనుకున్నావు? ఇంకెప్పుడు చూపిస్తాను నీ ఔదార్యాన్ని. చాలా మంది అలంకరించుకుంటున్నారు. వండర్ఫుల్. నేను చెప్పక మునిపి పాటలన్నీ ఇదిగో మీరు చేస్తూ వస్తున్నారు. ఇంకా తర్వాత తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని. తమ ధనములో ఇతరులకు పాలిచ్చే ధనం. తమ ధనం అంటే ఈ ఒక సంబంధమైన ధనం. అది ఇంకొకరికి ఇచ్చేస్తే అది పరలోక ధనం. అది అంటే ఈ ధనాన్ని ఏం చేయాలా? ఎయిర్పోర్ట్ పోగానే మార్చుకోవాలా. ఇదిగో సంఘం అని ఇది ఎయిర్పోర్ట్, ఇక్కడికి వచ్చేసి మార్చుకోండి మాత్రం అమ్మా నేను ఇచ్చేస్తాను రా అంటున్నారు కొంతమంది. ఊరేది నాకేది ఇచ్చేసినట్టు. నా బాధ ఏంటంటే దీన్ని ఎలాగైనా ఒప్పించాలి, నువ్వు ఆ స్టాండర్డ్కి తీసుకొచ్చిపోయాలని చెప్పి నీతో కూడా నేను కూడా ఇస్తున్నాను కదా. నీతో ఇచ్చి నేను చేపించి నేర్పిస్తున్నానప్పుడు నువ్వు సంకలు గుద్దితే ఎట్లా చెప్పు? ఇంకా నన్ను అర్థమే చేసుకోలేదు నువ్వు. ఇంకా నీ బోధనే అర్థం చేసుకోలేదు, ఈ బోధకుని అర్థం చేసుకోలేదు, సంఘాన్ని అర్థం చేసుకోలేదు, చేసే సోదరుని నువ్వు అర్థం చేసుకోలేదు, చేసే సోదరి మనల్ని నువ్వు అర్థం చేసుకోలేదు. ఇంకెప్పుడు చేసుకోపోతావు? వాయిస్ తీరిపోతుంది మనకి. నీ ధనములో ఇతరులకు ఏం చేయనైనా ఏ సుధాకర్, నువ్వు అటానంగానే ఎంతమంది నిన్ను ప్రేమించారు. అందులో మన సోదరులకి ఏదైనా అయితే నీ వల్ల ఇందరా ₹1 తీసుకొచ్చి కూడా చేసి. ఇంకొక మాట, నువ్వు ఇస్తున్నావనంటే నీ సోదరునికి సత్క్రియ చేస్తుంటే మళ్ళీ ఇచ్చే అంటావనైనా? మళ్ళీ ఇచ్చే అని అడుగుతున్నారంటే దాన్ని ఏమనాలి? దాని పేరు ఏది కాదు, ఔదార్యము కాదు, ఇతరులకు పాలిచ్చేది కాదు. అందుకని నువ్వు ఇస్తున్నప్పుడే నీకు అర్థమైపోవాలి, ఓకే నా సోదరుడికి నేను ఇచ్చేసాను, అది తిరిగి నేను తీసుకునే ధనము కాదు. దానికి ఎక్కడ లెక్క చూడాలా? నీ పరలోకమందు దానికి. ఆయన అన్నాడు, గిన్నెడు ఇంకే పెద్దది కూడా కాదు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దాన్ని మరిచిపోయేవాడు కాదు ఆయన. నా పాయింట్ మీకు అర్థమైంది? ఆయన గిన్నెడు చన్నీళ్ళని అని అంటే మీరు ఇచ్చిన దాన్ని ఇబ్రి గంధకర్త 10:6లో ఆయన చెప్పిన ప్రకారం నేను అన్యాయస్తుడని నేను మర్చిపోతానా? నువ్వు మర్చిపోతావు. అలా చాలా మంది చేసేసి మర్చిపోతారు. సూపర్, చేసేసి మర్చిపోండి, పర్వాలేదు. అది నువ్వు మర్చిపో, కానీ ఆయన ఏం చేస్తాడట? లెక్క వ్రాసుకుంటాడట. అందుకే ఇక తన ధనములు ఇతరులకు పాలిచ్చేవారినై ఉండవాలని వారికి బోధించండి అని ఆయన అన్నాడు. నేనైతే బోధిస్తూనే ఉన్నాను. ఇది నాకు బోధకుడు చెప్పలేదు స్వామి, వాడు దుర్మార్గుడు కుప్పేడోడు, అది నాకు చెప్పుంటే నేను చేసి ఉండేవాడిని, నా మీదకి నా రోజు చెప్పారో చెప్తారు. నేను చేయడానికి లేదు బ్రదర్ నా దగ్గర అంటే నేను ఎట్ట ఇవ్వాలి? నేను చెప్తాను. నీకు ఎన్ని కోణాలుగా నేను సహాయపడాలో అన్ని కోణాలుగా నీ చేత చేయించడానికి దేవుడు నన్ను ఇలా నిలబెట్టున్నాడు. నా వల్ల అయినంత వరకు నీ చేత చేయిస్తాను కూడా. అందుకే ₹1 అడుగుతున్నా. ₹1 లేదా మీ దగ్గర? నిజం చెప్పండి. ఉత్తి చేత్తో మాత్రం వెళ్ళిపోబాకండి ఇక్కడి నుంచి వచ్చి. ఇందులో ₹1 వేసేసిపోయినా నేను ₹1 మీకు పెద్ద డబ్బు కాదే. ₹10 నాకు తెలిసి ₹100 మీకు లెక్కలేదు. ఈ రోజు 100 కూడా లెక్క ఉందనైనా నాకు తెలిసి పోతా చెరుకు రసం తాగిసిపోయిన ఎంత బాబా? చెరుకు రసం కూడా రేట్ అనుకో. టీ, కాఫీ అది మంచి చోట్ల నిలబెట్టాలి. మళ్ళా కాఫీ, ఆ కాఫీ ₹15 ₹20 ఉన్నాయి. కాఫీ వచ్చేసి ₹5 ₹10 పోయి దూరేశాడు ఒక ఆయన. కాఫీ డేలో ఎంత ఉంటుంది అయినా చెప్తాను. దానికి అంత ఖర్చు పెట్టామే, తాగేదానికని ఇస్తాము కానీ మేము పడి బియ్యం కొనియనంట ఒకడు. పడి బియ్యం మీరా కుటుంబం అంతా గంజి కాసుకొని, కూర లేకపోయినా పోద్ది, గంజి కాసుకొని తాగుతానంటే చూసారా? ప్లీజ్
ఈ చెప్పినవన్నీ చేయడం కోసం ఒక్కొక్క అంశంగా దేవుడు మిమ్మల్ని మాట్లాడుతూ ఈ రోజంతా చెప్పే ఆ ఉపోద్ఘాతాలను దయచేసి వినండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12 వచ్చినప్పుడు మనసులో పెట్టుకొని ఈ చెప్పిన 4 పాయింట్లు మీరు మత్తుతో ఉండిపోయేటట్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ రాస్తున్నటువంటి ఉన్నతమైన మాటలు చెప్తున్నాను ఈ రోజంతా. అట్టి మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. మంచి పోరాటం ఉంది నైనా. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం నైనా. దీన్ని ఇంకనూ అర్థం చేసుకోకుండా విశ్వాసాలు ఉండకపోకు. ఎందుకు ఇచ్చేయమంటాడు ఈయన, ఎందుకు ఇచ్చేయమంటాడు అని అనుకోకు. ఇంకా అది పిల్లోడి మాట, చిన్న పిల్లల మాట. ఇప్పటికి మీరు 25 ఏళ్ళ సత్క్రియకు సంబంధించిన పెద్దోళ్ళ మాట. విశ్వాసంలో వినేవారు రకం కాదు మీరు, ఇప్పుడు చేసే రకంలో ఉన్నవారు మీరు. ఇంకనూ ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోబాకండి, బాగోలేదు. ఏమంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు అండర్లైన్. ఆ నిత్య జీవమును పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట. ఎందుకు పిలువబడ్డావు చెప్తున్నాడు. నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు, అనేక సాక్షుల ఎదుట నువ్వు మంచి ఒప్పుకోలును ఒప్పుకొని ఎక్కడ దిగితివి? నీళ్ళలోకి దిగితివి. మంచి ఒప్పుకుంటివి. ఒప్పింపు చేసి దిగాము. నువ్వు తల ఊపినా ఇవ్వలేదు బాప్తీసు. నీకు నీ నోరార చెప్తేనే ఇచ్చాం, నీ నోటితో ఒప్పుకుంటేనే ఇచ్చాం. అక్కడ ఏమని చెప్పి మిమ్మల్ని దించామో అక్కడ నిత్య జీవమును పొందుట కొరకే నువ్వు అనేక సాక్షులు ఎదుటంటే సాక్ష్యం కూడా పెట్టాము అక్కడ. సాక్ష్యం ఎవరినైనా బాప్తీసం పొందిన వాళ్ళ సాక్ష్యం, ముఖ్యమైన సాక్షులు ఎవరు? నీళ్లు, రక్తము, ఆత్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు ఒక రకం. మిగతా సాక్షులు ఎవరు? సంఘము సాక్ష్యం కదా, సంఘము సాక్షులు. ఇంకా బోధకుడు సాక్షి. ఇంకెవరు సాక్షులు పెట్టి ఫోటో సాక్ష్యము. ఇంకా వీడియో కూడా సాక్ష్యం అని చెప్తావేమో. సరే, వీడియో కూడా సాక్ష్యము. ఇంకా దేవదూతలు తొంగి చూడలేదా? వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, నేను కోట్లాది మంది ఉన్నారు కదా, వాళ్ళు తొంగి చూసిపోయి ఉన్నారు. ఎందుకు తెలుసా? ఒకరోజు తీర్పు దినమంది నేను అనలేదు ఆ మాట అన్నావంటే కోస్తారు వాళ్ళు. నువ్వు ఒప్పుకొని దిగావు. నన్ను చేయమని చెప్తున్నావు ఏంటి? ఏమైంది? ఏం చేయమని చెప్పినా? నేను ఒప్పుకోవాలా, నువ్వే ఒప్పుకునింది. నేను తప్పించుకుంటా, నువ్వే తగులుకుంటావు. ఒప్పుకోని వాళ్ళకి నేను ఇవ్వలేదు అన్నాడు పౌలు. ఒప్పుకున్నటువంటి స్టెఫన్కి ఇచ్చాను నేను. ఒప్పుకున్నట్టు స్టెఫన్ కుటుంబానికి, ఇంక 2-3 కుటుంబానికి నేను ఇచ్చాను బాప్తిసం. అమ్మో, నేను ఒప్పించలేని వెళ్ళని అని అంత పెద్ద బోధకుడే భయపడిపోయి బాప్తిసం ఇవ్వడానికి భయపడిపోతుంటే పిలిచి తీసుకెళ్ళిపోతారు మా సంఘంలో ఉండే వాళ్ళని. ఒరే ఎర్రువాడా, తీసుకోపో, కాకపోతే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి తీసుకెళ్ళిపో అన్నా. నువ్వు చెప్పగలిగేదానికంటే కూడా ఎక్కువ చెప్పి నేను వాళ్ళని తీర్పు నిలబెట్టుకోగలుగుతానంటే నేను కూడా వచ్చేస్తా, తీసుకెళ్ళిపో, అలా వెళ్ళిపో, నో ప్రాబ్లం. కానీ నువ్వు వెళ్తున్నది ఇంకా నేరం ఎక్కించుకోవడానికి అయితే అంత పోబాకు. దయవుంచి నువ్వు అనేక సాక్షులు ఎదుట ఏం చేసావట? ఒప్పుకొని మంచి ఒప్పుకోలును ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను, ఆ దేవాది దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. అయ్యా, ఇన్ని చెప్పాలా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? డైరెక్ట్ క్రీస్తు ఎదుట అని చెప్పు. ఇప్పుడు నేను చెప్పేసాను, దేవదూతలు ఎదుట, పాస్టర్ ఎదుట, సంఘం ఎదుట, సభ్యులు ఎదుట అని నేస్తే మేడ చెప్పేసి ఉండొచ్చు కదా. ఈయన కూడా ఇట్టెందుకు చెప్పాలా? ఈయన ఆల్రెడీ వాళ్ళందరికీ ఈయన ఏమన్నాడా? సాక్ష్యం. పిలాతు దేనికి సాక్ష్యమా? క్రీస్తు మరణానికి సాక్ష్యమా కాదా? చెప్పిన ఆయన అలా సాక్ష్యాలు పెట్టి చచ్చిపోయిన ఆయన ఇప్పుడు నీకు సాక్ష్యంగా ఉన్నాడు అంటే ఈయన పర్ఫెక్ట్ గా ఉంటాను ఆయన అక్కడ అని చెప్పడానికి. మరలా చదువు సోదరా. సమస్తమునకు జీవాధారుడైన ఆయన కదా, ఆయన జీవాధారుడైన దేవుని ఎదుట, ఆ తండ్రి అయిన దేవుని ఎదుట పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమే ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అంటే తీర్పు దినము వరకు నీవు నిష్కలంకముగాను, ఎట్లుండాలట్టు ధనం నిష్కలంకముగాను, అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకుంటూ ఉండాలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మా దగ్గర ఏ నేరం లేవు, మేము చెప్పలేదని మీరు ఆడవులు చెప్పకూడదు. రికార్డు ఒకటి, ఇదిగో పిల్లలు 2 చోట్ల రికార్డు, మెయిన్ కెమెరా రికార్డు, ఫేస్బుక్ రికార్డు. ఇంకా ఇంతే అనుకుంటున్నారా? లైట్ రికార్డు, ఫ్యాన్ రికార్డు, గోడల రికార్డు, మైక్ రికార్డు. ఇంకంతే మీరు పట్టేసుకోవాలి. మీ కుర్చీల రికార్డు, మీ కమ్మల రికార్డు, మీ కమ్మలకు పట్టిన ఉప్పు కూడా రికార్డు. ఆడ తెప్పించుకుని సోదరా జాగ్రత్తగా ఉండాలైనా మనం ఎంత జాగ్రత్త ఉండాలో చెప్పు. ఇంతమంది సాక్ష్యం ఎదుట ఒప్పుకుని బాప్తిసం పొందావు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత సత్క్రియ చేయనంటే ఎట్లమ్మా? నేను మేలు చేయను
దీనుడైనంటే ఎట్లమ్మా, నేను ఔదార్యము కలిగి ఉన్నానంటే ఎట్టమ్మా? ఈ మత్తు కలిగి ఉన్నంత వరకు చేయి ఈ పనిని, అది దిమ్మిక్కిపోని నీలో. ఎత్తంగానే సత్క్రియ చేయాలి, మేలు చేయాలి. తన ధనంలో ఇతరులకు పాలు ఇవ్వాలి. ఒక రూపాయి ఒకరికి ఇచ్చేసి రావాలి, నీకు తెలియకుండానే రావాలి. చూస్తా పోతా ఉంటాం ప్రయాణంలో, వచ్చామా అంటారు. అప్పుడు వెంటనే ఏం చేస్తామా, మాట్లాడుతూనే ఉంటాము. మనం మాట్లాడుకుంటేనే మనకు తెలియకుండానే మన చేయి జోబులోకి వెళ్ళిపోయి అందులో ఉన్న చెట్లను ఎత్తేసి వాళ్ళకి పెట్టేసి మీరే మాట్లాడుతూనే ఉంటుంది. కానీ దేహం మాత్రం సత్క్రియ చేసేస్తూనే ఉంటుంది. దీని పేరే మత్తు, నీకు తెలియకుండా చేసే మత్తు. మన సోదరులు ఇలా ఉన్నారు, చాలా మంది బాధలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు అని వినిపించంగానే అది పాట పాడుతూనే ఉంటాం, మనం సత్క్రియ చేస్తుంటాం. నేను ఎప్పటికి వస్తాం, నేను దీనికి యేసు ప్రభు పోతానే ఉన్నాడట. ఒక స్త్రీ 18 ఏండ్లుగా 12 ఏండ్లుగా రక్తస్రావంతో దేవాదేవునికి కూడా ఆయనకి తెలియకుండానే ప్రభావం ఆయనలో నుండి వెళ్ళిపోయి ఆమెను స్వస్థపరిచేసి అప్పటికే 4-5 అడుగులు ముందుకేసేసాడు యేసు ప్రభు. అవునా? ఆమె స్వస్థపడిపోయి తెలియకుండా తాకేసి వెళ్ళిపోయి అంత దూరం పోయి ఏ దేశంలో ఉన్నాడు యేసు ప్రభు తెలియదు కానీ తక్కువని ఆగి అన్నాడు, నన్ను తాకింది ఎవరు అని అన్నారు. ఎర్రోళ్ళు ఎవరా? చాలా మంది పైన పడుతూ కింద పోతుంటే ఏంది స్వామి మాట అన్నారు. ఎర్రోడా, నన్ను అడగకుండానే నాలో ఉన్న ప్రభావం ఒకరిని పోయి బాగు చేసింది. ఇది మత్తు అంటే. ఆయన మత్తు చూడు ఎంత బాగుందో. ఆయన అడగకుండానే బాగు చేసే మత్తు కలిగి ఉన్నాడు. ఆయన అడగకుండానే వెళ్ళి ఒక ప్రభావం మేలు చేసి రాగలిగే మత్తు ఉందనంటే, నిన్ను అడగకుండా, నీ భార్యను అడగకుండా, నీ భర్తను అడగకుండా, నీ అన్నదమ్ముని అడగకుండా, మీ అమ్మాళ్ళని అడగకుండా నువ్వు వెళ్ళి దేవునికి పని చేస్తుంటే ఇంతకు మించిన మత్తు ఏ ఉండాలో నువ్వు చెప్పు సోదరా. ఆ సహాయం కొరకు ఎదురు చూడాలి తప్ప, ఆ సమయం కొరకు ఎదురు చూడాలి తప్ప, ఆ అవకాశం కొరకు ఎదురు చూడాలి తప్ప. అందుకే నువ్వు ఒప్పుకున్నది, అందుకే నువ్వు బాప్తీసం పొందింది. బాప్తీసం పొందిన వాళ్ళు ఈ పని చేయించకపోయినా బోధకుడికి తప్పు. బాప్తీసం పొందిన తర్వాత ఈ పనుల్లో నువ్వు ఇమడకపోయి ఉండినా నీదే పొరపాటు అవుతుంది సోదర. ఆ రోజు వరకు అన్నాడు. అందుకే నువ్వు చేస్తూనే ఉండాలి. యేసు ప్రత్యక్షమయ్యేంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలి, లేదా నీ అంతం వరకు చేస్తూనే ఉండాలి. చాలా మంది లేసుగా నువ్వు చెయ్యి, లేదా నువ్వు చెయ్యి, మేము చూస్తూ ఉంటాము. చేస్తే వాళ్ళకి వస్తుంది, చూస్తే నీకు రాదు. అందుకే డాక్టర్లు, అందుకే పెద్ద కలెక్టర్లు చూసారా, దేవుని దగ్గర సమానులు. ఒక బాడీ బిల్డర్ పదే ఫేస్బుక్లో వేస్తూనే ఉన్నారు, చూసారా లేదు? ఎంత బలశాలి ఎవరంటే అట్టన్నాడంటే ఈ పక్క ఆ పక్క కుండల్లాగా వచ్చేస్తుంది. ఏదైతే కండల్లో అట్లాంటి వాడు ఇప్పుడు కర్ర పట్టుకొని ఒక్క స్టెప్ ఎత్తి పెట్టలేకపోతున్నాడు అడుగుని. అందుకు కూడా ఉన్నటువంటి హెల్పర్స్ ఏం చేస్తున్నారా, అక్కడ రాశాడు కింద, ఎంత బలశాలి అయినా విధి ముందర బానిసే. ఆ రోజున దేవాదేవి మెడెత్తుకుని నిలబడాలని అంటే ఆయనతో అన్నాడు, నువ్వు సత్క్రియ చేసి ఉండలా తలెత్తుకొని ఉండవా అని అడిగాడు దేవుడు. ఎవరినే? కయ్యను. ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రియమైన వాళ్ళారు? మాకు చెప్పలేదంటారు, మాకు చేయలేదని అంటారు. నువ్వు పుట్టింది దీనికి. ఇంకోటి చెప్పనా, నువ్వు బాప్తిసం తీసుకుందే మరిందుకు, అసలు బల్ల గుద్ది చెప్పినట్టు. లేకపోతే బాప్తిసం పొందొద్దు, నిన్ను ఎవరు పొందమన్నారు? నేను చేయను, నువ్వు ఎవరు పొందమన్నారు? నిన్ను అందరికిలాగే ఉండిపో, అందరికిలాగే బ్రతుకుపో, నిన్ను ఎవరు అడగరు. ఇక్కడికి వస్తే నిన్ను అడుగుతారు. ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, ఖండించుటకును, నీతి యందు శిక్ష కూడా చేయించుటకును. ఇంత అవైలబుల్ ఉంటే నువ్వు ఒప్పుకొని ఇక్కడికి రా, ఆ నీళ్ళలో దిగు. నా ప్రియ సోదరా, నువ్వు అంగీకరించు, అది చెప్తున్నాడు. అందుకే ఒప్పుకున్నావు. 13వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 16వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని దయతో చదువుతున్నాను. ఉపకారమును, అందుకే చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోవద్దు. ఒక్కరికా, ఇద్దరికా, అందరికీ చెప్పాలా వద్దా? చెప్పండి ప్రియమైన వాళ్ళరా. సంఘంలో ఉన్నవారు మాకే చెప్తున్నాడు. ఏంటి మాకే చెప్తున్నావు అంటే నువ్వు బాగా చేస్తున్నావని మీకు చెప్తున్నాం. చేయని వాళ్ళని ఇంకా చెప్పించేదానికి చెప్తున్నాము. దోచేసుకోవడానికి కాదు. నేను ఇంకా నా మనసుని నన్నే మీరు అర్థం చేసుకోలేదంటే వేస్ట్. ఇంక మీరు ఇంకెప్పుడు వెళ్తారు చెప్పండి? నేను అడిగించేలా చేయించేవారే లేకపోతే నేను చెప్పకముందు చేసేయండి, ఇంకా హ్యాపీ కదా, నాకు ఇంకా ఆనందమే కదా. చెప్పించుకోబాకండి, ఈ మత్తుకు రండి. దీన్ని ఏదైనా మన పాఠం ఏందైనా మత్తు కలిగి ఉండాలి. ఉన్నంటి వరకు ఆదివారము కలిగి ఉండకుండా మత్తు. ఇప్పుడు ఏం చేయాలి? నా ప్రతి రెఫరెన్స్ లో ఉన్న పాఠంలో మీరు ఏది గుర్తుపెట్టుకుంటూ రావాలా? మత్తు కలిగి ఉండాలా, తగిలిస్తా ఉండాలి దీనికి. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నాడు మత్తు కలిగుండు. ఎందులో? ఉపకారంలో మత్తు కలుగుండు. ఉపకారం అంటే ఏదైనా మాట సహాయం అని చేశారు అబ్బమ్మ. కళ్ళ ద్వారా కూడా సహాయం చేయొచ్చు. చేస్తావా లేదమ్మా? కళ్ళ ద్వారా చేస్తారా? కళ్ళ ద్వారా కూడా సహాయం చేయవచ్చట. ఉపకారం ఎట్లా చేస్తావు? అది సైజ్ చేసి చెప్పండి. కళ్ళ ద్వారా చెయ్యి. ఇంకేమన్నా? ఉపకార ధర్మమును మర్చిపోకుడి. అట్టి యాగములు ఒకవేళ అట్టాడిది నువ్వు కలిగి ఉంటేనంట దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు చెప్పినైనా నా కోసం చెప్తున్నాను ఈ మాట. ఈయన చర్చి కాబట్టి ఈయన చెప్తున్నాడు. అబ్బా ఈయన కాదు అడుగుతున్నాడు అట్టని. సరే నువ్వురా, దీన్ని మార్చుకునేవాడు కావాలని ఎదురు చూస్తాను. నాకు అయిపోయినా నేను మార్చుకోడు. రండి చెద్దు రండి. నువ్వు కూడా ఇదే పాఠం చెప్పాలా. అప్పుడు నేను చెప్తా కింద కూర్చొని, ఏంది ఈ పాఠం చెప్తున్నా మాక అని. నేనా? ఇది ఎవరు చెప్పినా చెప్పాలి. ఇది ఎవరి మాట?
దేవుని మాట. ఉపకార ధర్మమును చేయ చేయ మరచిపోకుడి. మరిచిపోకుడి. అట్టి యాగమును ఒకవేళ నువ్వు అది చేస్తూ చెప్పిన ప్రకారం మీరు చేసుకుంటూ వస్తే దేవునికి దేవాది దేవునికి ఇష్టకరమైన యాగము. సూపర్, చేయండి అమ్మా. దేవునికి ఇష్టమైనది చేశాడు అమ్మా. ఈ ధనం అంత పెద్దది, ఇందులో మత్తు కలిగి ఉండు. పరలోక ధనం ఉంటే గర్వించు. దీంట్లో గర్వపడరు ఒకరు కూడా. సత్క్రియ చేసేసి గర్వపడేవారు ఎవరన్నా గర్వపడరని నేను గర్వపడే విధంగా చేస్తున్నా. ఎట్లా ఏం చేసే దండ వేసి గొప్పగా చూపిస్తున్నాను. చప్పట్లు కొట్టుంటే ఏమో పోరా నాశనమైపోరా అన్నట్టుంది కదా చప్పట. హృదయపూర్వకంగా తట్టండి. అయ్యో నేనుదా చేయలేదు, నా సోదరుడు చేస్తున్నాడు, నా సోదరి మని చేసింది. రేపు ఆదివారం రేపు జనవరి నేను దాటేయాలి వీళ్ళని. వదుకో చేసేవాడిని ఇంకొంచెం ప్రోత్సహించేస్తాను. చూసారా సచిన్ కొడుతూ 99కి 98 దగ్గరకు వచ్చేసిన తర్వాత వాళ్ళు టఫ్ అయిపోద్ది గేమ్. కొట్టలేడు. ఎదుటి వచ్చే గంగులు దుమ్ము లేపు పారేసుకుంటూ వస్తున్నాడు వెనక. కానీ అక్కడ ఒక్క క్షణం ఆగి వాడు కొట్టడం ఆపి ఎవరికి ఇస్తాడు అవకాశమా? 2 రన్నులు కొట్టేస్తే ఏమైపోతాడు ఇతను? సెంచరీ సాధి చేస్తాడు. నేను అవుట్ అయిపోతానో లేదో, నేను చాలా దూరంలో ఉన్నా. అప్పటికే 70లో 80లో ఉంటాడు వాడు. ఈయనేమో 2 పాయింట్ దగ్గర 100 దగ్గర కూర్చొని ఉంటాడు. ఏం చేయాలి మరి? నిజమైన మనసు ఉన్నాడు, అవకాశం వాడికి ఇప్పించాలి. మరి అలాగ కొట్టుకుంటూ వెళ్తున్నటువంటి సోదరి మళ్ళీ ఎవరైతే కనబడతారో వారిని ఇంకొంచెం పొగడండి. ఆయన గొప్పగా చేసుకుంటూ వెళ్తారు ముందుకి. ఈ అమ్మ వీడి ఆడ చేసేసి ముందు పేరు తీసేస్తాడు. ఇదే ఒక పక్క పెద్ద జెండా కట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరా? అపవాది. వాడి కుయుక్తిని గుర్తించండి. దయచేసి ప్రతిరోజు ఉపకార ధర్మములు చేయుట మరిచిపోకండి. ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసింది. మీ స్థాయిలోనైనా అన్నోళ్ళు ఇస్తున్నారు. వారి స్థాయి అది. అంత కష్టపడి చదువుకున్నారు, అంత పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నారు, ఇస్తున్నారు. మీరు లేదు కదా, మీ తగ్గట్టే చేయండి. మీరు అంత చేయాల్సిన అవసరం లేదు. మీలో ఉన్నంతలోకి వచ్చేయండి. కానీ చేయకుండా మాత్రం ఉండబాకు. చేయకుండా ఉండవద్దు అని బోధించమంటూ ఉందా? చేయమని చెప్పి బోధించమని చెప్తుందా? చెప్పండి ఆయన. ఇది నేరమమ్మా. దీన్ని స్వీకరించకపోతే తప్పు కదమ్మా మీది. చేయండి అమ్మా. ఒక 2 రోజులు, ఒక ఊరు 2 ఊరు కాదు. ఇప్పుడు అన్ని ఊర్లకు వెళ్ళాలని అంటే, అన్ని బండ్లు తిరగాలని అంటే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి దాన్ని కూడా మనసులో బేరీజు వేసుకొని చేయండి. మీరు చేయను అనుకుంటే ఇప్పుడు ఆయన చేసే దానికి దిగేస్తాడు. యేసుప్రభు అన్నాడు, ఇప్పటి వరకు నేను పని చేయిస్తూ ఉన్నాను, ఇప్పుడు ఎవరు దిగాల్సి వస్తుందా? ఇప్పుడు నా తండ్రి కూడా పని చేయిస్తూనే ఉండాల్సిన వస్తుంది. ఆయన దిగాడో ఆయన చేసే పనులు వేరు. మరలా అది నేరుగా వచ్చి ఉండే వాళ్ళ దగ్గర కూడా ఏం చేస్తాడా? పెరుక్కుంటాడు. జాగ్రత్త. అందుకని ప్రతిరోజు ఏం చేయండి అమ్మా? ఉపకార ధర్మము మీ పిల్లలకు నేర్పించండి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చి చందా బుట్ట దగ్గరకు రాగానే 1000 అని ఇస్తారు. అది నేర్పించు. వాడు ఇప్పుడే ప్రతి ఆదివారము ఏందో మన చేతికిచ్చి వేయిస్తున్నారు తెలియని వాళ్ళే. రాను పెద్దోడైతే ₹1,00,000 కూడా వేయగలిగేంత మనసు వచ్చేస్తుంది వాడికి. అది ధర్మం. కాబట్టి నువ్వు చెయ్యు. ప్రతి ఒక్కరిని చేయించు. ఇప్పుడు చెప్పండి, ఒకరు ప్రోత్సహిస్తూనే ఉండాలి దీన్ని, ఈ బోధను. ఏమ్మా ఎంత చేసి వచ్చావు? నేరుగా వచ్చి మన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. విచిత్రంగా ఉంది. పెద్దోళ్ళే ఉన్నారా? నేను పోయిన ఊర్లో 3 రోజులు 4 రోజులు గడిపాను. అందరు పెద్దోళ్ళే చుట్టుకుంటూ మాట్లాడితే ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఎంత ఉంది నీ షుగరు, ఎంత ఉంది నీ బీపీ. ఇది పరిస్థితి ఇప్పుడు. అది అటు అయిపోయింది అయినా. ఇప్పుడు అది ఏమైంది? యాగంగా మారిపోయి ఉంది. ఇప్పుడు అది ఎంత ఉంది, ఏమైంది అటని ఎవరైనా అడిగారా? సత్క్రియలు ఎంత చేసుకుని ఉన్నావు? ఉపకార ధర్మంలో ఎంత చేసుకుని ఉన్నావు? పరలోక ధనాన్ని ఈ లోక ధర్మం పరలోక ధర్మంతో ఎంత మార్చుకొని ఇస్తున్నావు? ఎంత ఔదార్యాన్ని కలిగి ఉన్నావు? ఒకరు కూడా అడగలేదు. ఒకరు అడుక్కునే జ్ఞానం కూడా లేదు. కానీ చేసుకోవాల్సింది ఇదే. మరణానికి కావాల్సింది ఇది. మరణానికి కావాల్సింది అది కాదు. అడుక్కోవాల్సిన దాన్ని అడగకోవట్లేదు. అడగరాని దాన్ని, తీర్పులు అడగరాని దాన్ని అడుగుతూ ఉన్నారు. అందుకని నా ప్రియమైన సోదరులు, నా మాటగా స్వీకరించగా దేవుని మాటగా స్వీకరించి ఉపకార ధర్మముని చేసి వచ్చి నాకు లెక్క చాలు. నా చేతికిచ్చి చేయాలని రూల్ కాదు. స్థానిక సంఘం ద్వారా చేయాలి, అది కావాల్సింది. నువ్వు చేసేసి స్థానిక సంఘానికి బిల్లు తీసుకొచ్చి ఇచ్చేసేయి. ఇదిగో దానం చేసి వచ్చాను, ఇదిగో లెక్క. వండర్ఫుల్. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? నేను అదే చేయమంటున్నావు. లేదు నాకు అంత టైం లేదు, స్థానిక సంఘంతో చేయించాను, ఎవరి చేత ఇది చేయొచ్చు అని ఇవ్వు. ఆయన చేతనే చేపిస్తాం. ఇది ఇంకా గొప్ప పనులు చేయించడానికి నువ్వు ఇవ్వు, నువ్వు చెయ్యి. నేనే ఒక అవకాశం ఏంటి తెలుసా? దేవుడు నేరుగా నిన్నే చేయమన్నాడు. లేకపోతే సహకారిగా ఉండి చేపు, ఇంకొకరికి ఇచ్చి చేయించు. అదే 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం బ్రదర్. 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది. నీకు సమయం దొరకలేదా? బిజీనా నువ్వు? బిజీగా ఉన్నావా? చదువులో ఉన్నావా? లేదా ఉద్యోగం, వ్యాపారంలో చాలా చిక్కుకొని ఉన్నావా? ఓకే. ఉంటే ఏం చెప్పమ్మా? సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు. అందరికీ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏదైనా మొదటి ఎవరు చేయమంటున్నాడా? విశ్వాస గృహమునకు. మన విశ్వాస గృహాలు ఉన్నాయంట బాబు. విశ్వాస గృహం అంటే ఏదమ్మా? నీతో పాటు బాప్తిసం పొందిన వారు. ఎసర్నో మన ఈ గుంపులోనే ఉన్నవారే కాదు కదా, మనలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు ఎవరైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ప్రపంచంలో ఎవరైనా ఉండని. ఏమంటున్నాడు?
విశ్వాస గృహమునకు విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను, అదే ముందుగా అవకాశము బాప్తిస్మం నీతో పాటు పొందిన వారికి తర్వాత చేరిన ఎడలను, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. దయచేసి చెయ్యండి, మేలు చెయ్యండి. ఈ సోదరికి ఈ సోదరికి నేను ఇది చేయగలిగాను, చేసేసి వచ్చేసి ఆ లెక్క ఇక్కడ ఇవ్వు, నిన్ను చెయ్యు, నువ్వు చెయ్యాలి, విశ్వాస గృహములోకి చెందిన వారికి మీరు చెయ్యాలి అంట. మొదట మన సంఘములో ఉన్నటువంటి మన సోదరులు ఎవరైతే ఉన్నారో, న్యాయమైన అక్కరలు కలిగి అవసరత కలిగి ఉన్నారో వాళ్ళకి దయ ఉంచి చెయ్యండి. ఇది కదా నేను మత్తు ఫలానా సోదరుడు అయితే చేసేస్తాడు అంటే ఆ పనిగా పట్టుకోకూడదు. మరలా అది కూడా చెప్తున్నాను, నువ్వు కూడా ఇవ్వాలి. నాకు అప్పు ఉన్నాడని చెప్పి ఒకని పోయి పట్టుకున్నాడు యజమాని వచ్చి, అప్పు తీర్చరా, కట్టేరా వాడిని, కట్టేశారు. అయ్యా కొంచెం వ్యవధి అయ్యా, నా వ్యాపారం సరిగా లేకుండా పోయింది, నష్టమైంది, ఇదిగో నా ప్రాబ్లం వచ్చింది, 1 సంవత్సరం అవకాశం ఇవ్వు, నేను మొత్తం కట్టేస్తానంటే వెంటనే విప్పేయరు అన్నాడు. వెంటనే విప్పేశాడు. పో అట్టే కట్టుపోరా, కట్టుపో, ఉంటే ఇవ్వు, లేకపోతే పోతే సరే పో, కట్టవద్దు పో అనేసాడు అంత పెద్ద బుద్ధితో. ఇప్పుడు వీడిపోతున్నాడు దారిలో. అదే కదా యేసు ప్రభు చెప్పిన ఉపమానం. వీడిపోతుంటే వీడి కప్పు వాడు ఎదురొచ్చినాడు, పట్టుకున్న ఆళ్ళు అన్నీ ఎత్తుకోపోయి వాళ్ళ భార్యను పిల్లలను మొత్తం మందిని కట్టి కొడతా ఉన్నాడట. ఇచ్చిపో వాళ్ళ దగ్గర అదే మాట, నువ్వు ఏ మాట అయితే అన్నావో ఆ యజమాని దగ్గర అదే మాట వారు కూడా అంటున్నారు. కానీ వినగలిగే మనసు లేదు వీడికి. అటు కట్టిన మాత్రం ఉండకూడదు కదా నైనా. నిన్ను క్షమించినప్పుడు నువ్వు క్షమించాలి కదా. అదిగో వచ్చి ఎంత పరిచయం అన్న కట్టి విప్పలేదు వీడు. ఇప్పుడు ఎవరు దిగలాల్సి వచ్చింది మళ్ళా? క్షమించిన వాడు వచ్చాడు దారికి. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నాకు డబ్బు ఇవ్వాలి స్వామి. వెరీ గుడ్. ఏమైంది? కొంచెం సమయం అడుగుతున్నాడు, ఎల్లుండి అంటున్నాడు, ఎట్టే చెప్పుకుంటూ పోతున్నాడు స్వామి, అందుకు నేను వదలా, నేను కట్టేశాను అన్నాడు. అప్పుడు నేను కట్టేసి ఉంటే నేను ఇప్పాను, ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఇప్పో. ఎంత గుణమో చెప్పండి ప్రియమైన వాళ్ళారా. కానీ మనం ఏమనుకుంటామంటే, మనకిచ్చేవాడు మన దగ్గర కఠినంగా ఉండాలనుకుంటాము, మనం ఇవ్వాల్సిన వాడి దగ్గర మాత్రం బ్రతిమాడాలనుకుంటాం. వాడు క్షమించాలనుకుంటున్నాము, నువ్వు క్షమించకూడదు అనుకుంటున్నావు. వేర్ ఇస్ దిస్? ఎక్కడుంది ఇది? ప్లీజ్ మన క్యారెక్టర్లు మారిపోవాలి ప్రియమైన వాళ్ళారా. ముత్యాలపాలెం సంఘానికి పోయేవాళ్ళు ఏదో మాదిరిగా ఉన్నారు ఏంటి అన్నది గుర్తించినట్టు చేయండి. ఉపకార ధర్మములను మరవకండి. అందుకే మీరు బాప్తిసం పొందారు, అందుకే మీరు వచ్చారు. ఈ మత్తులో ఉండండి, ఈ మత్తు కలిగిన వారిగా ఉండండి. మీరు అందరిలో గొప్పవారై ఉంటారు. తీర్పు దినమందు ఏనైనా మరణము వెంటనే జరిగే తీర్పులో పాతాళ యొక్క ద్వారములను ఎదుట నిలవనేరవు, ఎక్కడ నిన్ను ఆపదు. అలా అన్నప్పుడు ఇలాంటి మత్తు కలిగి ఉండడానికి ప్రయత్నించు. ఇలాగ ఎన్నెన్ని దిక్కుల ఏ కోణాల్లో నేను మత్తు కలిగి ఉండాలో అని అనుకుంటున్నావో వాటి సందర్భాలన్నీ అవకాశం కలది మీకు త్వరితగతంగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాయి పాఠాన్ని. కాబట్టి నా ప్రియ సోదరి మళ్ళారా, కలిగి ఉండవలసిన మత్తులో ఎగ్జైట్ కలిగి ఉండండి. అందరూ చేయాలి. వచ్చే వారం నేను అడుగుతాను, ఈ వారం అంతా మీరు ఏమేమి చేసి వచ్చారో ఒకసారి వింటే నీ ధర్మాన్న వాళ్ళు చేయడానికి కూడా పూనుకుంటారు. అందుకే మనం ప్రకటిస్తున్నాము. ఇంతవరకు ప్రకటించింది ఏ ఊర్లో పోయి వాక్యం చెప్పి వచ్చారని. ఇప్పుడు నేను అడగబోయేది, మీరు ఎవరెవరికి సత్కృతి చేసి వచ్చారా అని. చేస్తారా? ఏమా కొంచెం గట్టిగా చేస్తారా? చేసుకొని రండి. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించును గాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ.